హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుస్వర ఫ్యామ్. అండ్ ఈరోజు మేము ఒక ట్రిప్ వెళ్తున్నాం. సో ఇక్కడేమో అన్నీ ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు లాంగ్ ట్రిప్ ఆఫ్టర్ లాక్డౌన్ ఈజ్ అన్నిలో ఓ ఫోల్డబుల్ చైర్స్. ఆ ఫోల్డబుల్ చైర్స్ ఏమో డికాథ్లాన్లో కొన్నామండి. సో ఇప్పుడు ఏమైందంటే ఒక చీర ఏడు నుంచో వాడిపోయింది. నేనైతే షాక్, అసలు బాంబు ఏం పడిందని. కెమెరా ఎందుకు అంత కదులుతుంది అనుకుంటుండ్రా? మా చెల్లిని ఎత్తుకున్నానండి. మా చెల్లి పేరేమో సుస్వర, పేరు కూడా అదే పెట్టినాం. ఇప్పుడు ఆమెకు 11 months. సో ఇక్కడికి వస్తే ఏమో ఇప్పుడు శాండిల్స్ పెట్టుకోవాలి. ఈజ్ మై సిస్టర్. తీసుకో. సో ప్యాకింగ్ ఇప్పటికీ సగం అయింది, ఇంకా వస్తాయి. సో నేను లిఫ్ట్ దగ్గర చూస్తున్నా. సో ఇప్పుడు చూపించాలంటే ఇప్పుడు చూడండి, నిండిపోయింది అంతా. ఇదేమో అంతా ఇది ఫోల్డబుల్ చైర్స్, ఇది ఇంకా ఇదేమో ల్యాప్టాప్, ఇంకా బట్టలు. ఇదేమో ఒత్తిగా ఇంకా ఆడుకోవడానికి బొమ్మలు. ఈరోజేమో ఒక స్టే చేస్తాం చుట్టాల వాళ్ళ ఇంట్లో. రేపటి నుంచేమో ఇంకా హోటల్స్లో అట్లనే. అందుకనే మనమే మర్చిపోయాను. So guys, I forgot my sandals in the home. So I'm going back. వాళ్ళ కార్ బయట పెట్టేస్తారేమో, లెట్స్ సీ. అండ్ ఇప్పుడు వీడియో తీసుకుందేమో GoPro కెమెరా ఉంది. సో ఇది GoPro అయినా మేము ఫోన్లో తీయడం అనుకుంటున్నాం. ఇప్పుడు GoPro తీసుకున్నాం. లెట్స్ టేక్ ద శాండిల్స్. తీసుకున్నా మళ్ళీ రిటర్న్ పెట్టినా. సో మళ్ళీ రిటర్న్ దాని వల్ల కార్ బయట పెట్టాము. సో సరే అంటే అయింది. కెమెరాలో యూజ్ అయినట్టే ఏమైనా పెట్టినాకో ఇక్కడ చూసుకోవచ్చు. ఏదో దొంగ ఉందా ఇక్కడ వచ్చేసాం. ఇంకా సర్దుకుంటు వాళ్ళు సర్దుమైతే. సో లెట్స్ గో టు ద ట్రిప్. సో ట్రిప్ అయిపోతుందా? దెన్ లెట్స్ గో టు Namaskaram, beautiful lives. To all our Suswara subscribers, we are on a fun ride. It's not a ride, it's a long drive. We are going on a trip. So Suhas is very very excited. నేను అసలు వాడు ఎక్సైట్మెంట్ గురించి చెప్పలేను. వాడు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడంటే ఈ లాక్డౌన్ మొత్తం వాడు పాపం ఇంట్లోనే ఉండి మా అపార్ట్మెంట్ తప్ప వాడు ఇంకొక లేన్లో కూడా పోయి ఉన్నాడు. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ అ వెరీ లాంగ్ డ్రైవ్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు హంపి. సో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓ వావ్, సూపర్. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అండి హంపికి వెళ్ళడం. సో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్. లోపల ఎక్సైటెడ్, బయటికి కనిపించట్లేదు. Yes, I'm too excited. Mami, నువ్వు ఎట్లా అంటావు తెలుసా? నమస్కారం బ్యూటిఫుల్ లైఫ్స్. ఎట్లా అంటారా? నమస్కారం బ్యూటిఫుల్ లైఫ్స్. నా పేరు స్వాతి. నేను యోగా టీచర్, యోగా హీలర్, మెంటల్ వెల్బీయింగ్ కన్సల్టెంట్ అని అంటారు. సో ఇదండి మా వాడి ఓవర్ ఎక్సైట్మెంట్ ఇదన్నమాట. సో మీ అందరికి ఒకవేళ నిజంగా నేను ఇట్లనే చెప్తాను అని అనుకుంటే కామెంట్స్ లో మాత్రం పక్కా చెప్పండి ఇట్లనే చెప్తామని.
సో మాతో పాటు ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ మాతో వస్తున్నారు. That's Susmara. She's my sister. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మిస్ హరిత. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా ప్రిన్సెస్. నా జుట్టు వీక్తుంది, నా గురించి చెప్పవా అని చెప్పి ఇరికిచ్చినావు చెయ్యాదులకి. నా గురించి చెప్పమ్మా నువ్వు అంటుంది. సో మా హరిత లేకపోతే నాకు అమ్మో అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో హరిత ఇస్ హెల్పింగ్ మీ సో మచ్. అరే అటువైపు బరువు ఎక్కువైంది, అరితే కూర్చుంది. కూర్చోండి బ్యాలెన్స్, నేను ఒక్కనే ఉన్న గాల్లో వెళ్తున్నాను. సో ప్రస్తుతానికి చాలా ఓవర్ వెయిట్ హెవీ ఎవరు అంటే మా ఆయన అండి, మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్ చెయ్యి జాగ్రత్త, బ్రేక్ పడ్డదంటే ఒకసారి రాంగ్ పెట్టద్దు. మేమిద్దరం అబ్బా పీకింది నా జుట్టు పీకింది. నా గాగుల్స్ కొడతాదేమో. మా అమ్మాయికి మా పాపకి నా జుట్టు అంటే చాలా ఇష్టం. 3 PM we started. కరెక్ట్ 3 PM. ఇంకా 3 అవ్వలేదు. 1 minute 3. 1 minute లో 3 మమ్మీ. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలంటే నాకు మా ఆయన డ్రైవింగ్ తప్ప ఎవరు డ్రైవింగ్ నచ్చదు. హీస్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ డ్రైవర్స్ I have ever seen. నేను డ్రైవర్ జాబ్ కూడా ఆఫర్ వచ్చిందా? 50,000 ఇస్తే నేను ఓకే, కానీ నాకు నచ్చదు. హిమాలయన్ డాడీ ఎక్స్పల్స్. ఇగో మా అబ్బాయి ఏమో బైకులు వెహికల్స్ తప్పిన వాడికి వెహికల్స్ అంటే యాక్చువల్లీ అది నా ఫాల్టే. వాడు నా కడుపులో ఉన్నప్పుడు నేను ఎక్కువ వెహికల్స్ పిచ్చినాను ఉండే, అన్ని కార్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. సో అది వాడికి వచ్చేసింది అనమాట. ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ కార్ లో తిరిగేదంట. అసలు మొత్తం ప్లేసెస్ లో అన్ని తిరిగి పెట్టిండే అంట. నేను వైజాగ్ లో జాబ్ చేస్తుండేరా, వైజాగ్ విజయవాడ జాబ్ చేస్తుండే. సో ఇది తప్ప తిరుగుడు మమ్మీ. నిజంగా అసలు సుహాస్ పుట్టిన తర్వాత మమ్మల్ని ఎన్ని ప్లేసెస్ తిప్పిండంటే he started traveling since he was 3 months old. 3 months old నుంచి అప్పుడు మాకు ఆల్టో ఉండేది, ఆల్టో ఎగ్జైట్. అమ్మమ్మమ్మ we traveled almost 1.25 lakh kilometers, అంతేనా? 1,25,000 kilometers తిరిగామండి మేము ఆల్టో ఎగ్జైట్ లో. మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడేమో i20 ఉంది, కానైనా వెళ్ళాలంటే భయం. సుస్లరాతో భయం కాదు. ఐ డోంట్ నో హౌ వి మేనేజ్డ్ 9 years back with Suhas. బట్ నౌ వాడిదంతా ఇమాజిన్ చేసుకుంటే నాకు ఇవి తీసుకొని వెళ్ళాలంటే భయం అవుతుంది అనమాట. ఈవెన్ నౌ షీ ఈజ్ 11 months old. బట్ దెన్ సమ్హౌ ఇంకా ఓకే పద వెళ్ళిపోదాం ఎక్కడికంటే అక్కడికి అన్నట్టు లేదు. కరోనా ఆర్ బికాస్ మై మైండ్ ఈజ్ సెట్ లైక్ దాట్ ఆఫ్టర్ Suhas. But anyways, having said all those things, I am excited and I'm going to enjoy this trip. పాట పాడేస్తున్నావు మమ్మీ. అరే అట్లా గ్యాప్ వస్తుంటది అప్పుడప్పుడు. ఏంటి స్పీడ్ బ్రేకర్ వచ్చిందా రోడ్ల మధ్యలో? ఇగో ఇది వాడేద్దాం అనుకున్నా. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free.
sometimes you need to go and take a step back to see the truth around you. From a distance you can tell. You and me were meant to be.